విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మాఘమాసంలో ప్రతిరోజు ప్రత్యేకమని చెప్తూ ఉంటారు కాబట్టి మాఘమాసంలో వచ్చిన ప్రతి మంచి తిథుల్ని కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మంచి అని కాదమ్మా, అన్ని రోజులు మంచివే. మాఘమాసం 30 రోజులు మంచివే. అవును. ప్రతి ఒక్క తిథికి, ప్రతి వారానికి, ప్రతి నక్షత్రానికి, ప్రతి లగ్నానికి, అంటే ఏ లగ్నంలో జన్మించిన వారు మాఘమాసంలో ఏం చేస్తే ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క దానికి కూడా చేసిన ప్రతి ఒక్క చిన్నదానికి వేల రెట్లలో పుణ్యాన్ని సంపాదించి పెట్టేటువంటి ఏకైక మాసం మాఘమాసం. అందులో భాగంగానే రేపు 23వ తారీఖు ఆదివారము మూలా నక్షత్రం వస్తుంది. దశమి తిథి చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి ఆ రోజు ఎలా వినియోగించుకోవాలి అందరూ, ముఖ్యంగా పర్టికులర్ గా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా వినియోగించుకోవాలి గురు? ఒకటి చెప్తానమ్మా, ప్రాబ్లం లేని మనిషి ఎక్కడా కూడా ఉండరు. చిన్న చెట్టుకు చిన్న కాయలు వస్తాయి, పెద్ద చెట్టుకు పెద్ద కాయలు వస్తాయి. ₹1,00,00,000 సంపాదించేవాడు 50 లక్షల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటాడు. ₹1,00,000 సంపాదించేవాడు 50,000 ప్రాబ్లమ్స్. ప్రాబ్లం అనేటువంటి ఇక్కడ కామన్ ప్రతి మనిషికి. దాన్ని మనం ఏ రకంగా షార్ట్ అవుట్ చేసుకుంటాము అనేటువంటిది మన మీదే అది ఆధారపడి ఉంటుంది. అవును గురువు. ఇప్పుడు చిన్నవి తీసుకుందాం అనుకుంటాం. మూలా నక్షత్రం మూలంగానే ఒక భయం, కానీ మూలా నక్షత్రం అనేటువంటిది ఏదో పనికి రాకుండా ఒక మూల కూర్చున్న వాడిని కూడా తీసుకొచ్చి నిలబెడుతుందని చాలా మందికి తెలియదు. మూలం ప్రజాం వీరవతీం విధేయ, ఆ మూలా నక్షత్రం మీద ఉండేటువంటి మంత్రం. మూల అంటేనే సమగ్రమైనటువంటిది, సుస్థిర స్థానాన్ని సంపాదించి పెట్టేటువంటిది. అది మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి అయినా సరే, ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నా వీళ్ళ జీవితం అంతే. కానీ భయపడతారు మూల నక్షత్రంలో చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే. అది రుద్దబడింది, కేవలం అపోహ మాత్రం. అదే లేదమ్మా, చాలా మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి దొరకడం అదృష్టం అనుకోదు. కానీ పాపం వీళ్ళకి సిగ్గేలా లేదు, బుద్ధేలా లేదు. కానివ్వండి, మూలా నక్షత్రం అనేటువంటిది మనకి దసరాల్లో రాగానే ఏదైతే శాస్త్ర ప్రమాణంలో లేదో అక్షరాభ్యాసాలు చేయించేస్తారు. అమ్మవారిది చాలా మంచిది అని చెప్పి. అదే మూలా నక్షత్రంలో అమ్మాయి వస్తే, అమ్మాయి నా ఇంట్లో అడుగు పెడితే నాకు అనర్థం జరుగుతుంది అని చెప్పి పెళ్లి చేసుకుంటే మానేస్తారు. నీకు అనర్థం అనేటువంటిది జరగబోతుంది కనుక నువ్వు పెళ్లి చేసుకోలేకపోతున్నావు, అమ్మాయిని నీ ఇంటికి తెచ్చుకోలేకపోతున్నావు. నిజంగా నీ ఇంటికి తెచ్చుకుంటే అనర్థం ఉండదు. నీకు అనర్థం అనేటువంటిది ఎప్పుడైతే నీ మనసులో ఉందో ఆ అమ్మాయిని వదిలేస్తున్నావు. నీ అనర్థానికి నువ్వే స్వయంకృత అపరాధంగా కారణం అవుతున్నావు. అంటే మూలా నక్షత్రం అనేటువంటిది సర్వకాల సర్వావస్థలు యందు కూడా ప్రతి మనిషిని నిలబెట్టేదమ్మా. ఏ మనిషి ఏ రకంగా మూలా నక్షత్రం రోజు నాడు ఈశ్వరారాధన చేసినా ఆ మనిషిని నిలబెట్టేస్తుంది. ఏమాత్రం అవకాశం ఉందమ్మా, నాకు ఇది కావాలి అది కావాలి అనుకోకండి. సర్వము సంప్రీతి పాత్రముగా ఉండాలి. మూలా నక్షత్రం రోజు నాటికి ఏదన్నా ఒక తీర్థక్షేత్రాలు వెళ్ళండి, లేదా మన వాళ్ళు ఎవరైనా వెళ్తే అది రెండవ పక్షం, అక్కడి నుంచి ఇసుక తెప్పించుకోండి. అంత ఇసుక ఏదో మన లారీలో కూడా దొరుకుతుంటుంది కదా, అంత ఇసుక తెప్పించుకొని మన ఇంట్లో ఒక ప్లేట్ లాంటి దాంట్లో ఇసుక మొత్తం పోసుకొని నీళ్లు పోసేసేయండి. ఆ నీళ్ళలో ఇసుక తడిచిపోయి ఉంటుంది కదా, పూర్తిగా ఇసుక తడవాలి. ఆ ఇసుక తరిచిన దాంట్లో ఆ ఇసుకతో శివలింగం తయారు చేసుకోండి. సైకత లింగం. ఆ సగం ఇసుక అలానే ఉండాలి. కొంచెం ఇసుకతో చిన్నప్పుడు మనం గుళ్ళు గోపురలాగా ఆడుకుంటాం కదా, అలా కొంచెం ఇసుకతో ఇంతైనా పర్లేదు ఒక శివలింగం తయారు చేసుకొని, లోటస్ తామర పువ్వు దొరికితే, తామర పువ్వు దొరకని పక్షం గులాబీ పువ్వు, ఇంకా చక్కటి తేనె తీసుకొని ఆ తేనెని ఒక గ్లాసులో పోసుకొని ముంచి, శ్రియం లక్ష్మీమౌపలామంబికాం గాం మంత్రం అనేటువంటిది మనకు ఇబ్బందికర వాతావరణం అవుతుంది. నేను మీకు మంత్రాలు రికార్డు చేసిమన్నా ఇస్తాను కాదు, మేమేమైనా మా నోటితోటి మేము ఉచ్చరించుకునేటువంటి శ్లోకం ఏదైనా మాకు కావాలి అన్నట్టయితే చిన్నది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆ తేనెలో ఆ పుష్పాన్ని ముంచి ఆ ఇసుక పెడతాం కదమ్మా, ఆ ఇసుక శివలింగానికి అభిషేకం చేయించండి. ఇసుక శివలింగానికి ఆ తేనెతో దేవా ఎక్కడైనా తీర్థక్షేత్రాలకు వెళ్ళి చేయడం
మొట్టమొదటి మార్గం. అది కుదరని పక్షం ఇసుక తీసుకొని ఒక బేసన్లో ప్లేట్లో వేసుకొని ఇసుక తడిచే వరకు వేసుకొని ఆ తడిచిన ఇసుకలోంచి కాస్త శివలింగంలాగా తయారు చేసుకొని ఈ తేనెతో చక్కగా దీనికి కూడా నక్షత్ర మాలార్చన అని ఉంటుందమ్మా. అది శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ అనుకుంటూ అవి నక్షత్ర నామార్చన గుర్తే మీకు అందరూ వచ్చేస్తుంది. ఆ నామాలతో ఈశ్వరుడు చక్కగా ఆ తేనెతో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ జాగ్రత్తగా అభిషేకం చేసుకొని అనంతరం మారేడు దళాలు ఒక పుష్పం స్వామివారికి వేసి కొబ్బరికాయ నివేదన పెట్టినమ్మా. ఒక 15 నిమిషాలు ప్రాసెస్. ఆ మూలా నక్షత్రం రోజు నాడు మీ నక్షత్రం ఏదైనా పర్లేదు, ఆ రోజు నాడు సైకత లింగం అంటే ఇసుకతో శివలింగంలాగా మనం చిన్నప్పుడు ఆడుకునే బొమ్మలాగా గుడి కడుతున్నట్టుగా చిన్న శివలింగాన్ని సైకతంతో తయారు చేసి ఆ సైకతానికి పుష్పంతో తేనె తీసుకుని అర్చన చేసుకుంటూ శ్రీమదాత్మనే గుణైక సింధవే నమ శివాయ మొత్తం 27 శ్లోకాలమ్మ ఇవి. ఒక్కొక్క శ్లోకానికి 4 ఉంటాయి. ఇట్లా 5-6 నిమిషాలు విన్నా అయిపోతుంది. చక్కగా నేను మీకు అది లింక్ కూడా ఇస్తాను. చక్కగా చేసుకుని ధూపదీప నైవేద్యాలు పెట్టుకోండి. అనంతరము ఆ ఇసుకని ఆ నీళ్ళలో కలిపేసేసేసి ఇంట్లో పక్కన పెట్టేసుకోవచ్చు. మీకు ప్రతి మూలా నక్షత్రానికి ఉపయోగపడుతుంది అది. ప్రతి నెల వచ్చే మూల నక్షత్రం, ప్రతి నెల వచ్చేటువంటి మూలా నక్షత్రం రోజు నాడు ఆ రకంగా మీరు చేసుకోవడానికి మీకు చాలా అది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అలా చేసుకోవడం మొదలు పెడితే అదే ఇసుకే మార్చాల్సిన అవసరం లేదు. నీళ్ళలో ఉంది కాబట్టి ఆ నీళ్ళు మొత్తం పారపోసేస్తాం, మళ్ళీ ఇసుక పొడైపోతుంది. ఇది అభిషేకం అయిపోగానే మొత్తం శివ ఈ ఇసుకని మొత్తం సమాంతరం చేసి పెట్టేస్తాం. నిండా నీళ్ళు పోసేస్తే మొత్తం బయటకు వెళ్తుంది. ఆ నీళ్ళు మొత్తం పారపోసేస్తే మొత్తం ఇసుక మళ్ళీ మూలా నక్షత్రం 28 రోజులకు వస్తుంది. 27 రోజులకి ఆరిపోతుంది ఇసుకంతా. మళ్ళీ మూలా నక్షత్రం వచ్చినప్పుడు సాయంత్రం టైంలో సంధ్యా సమయంలో మళ్ళీ ఒక అరగంట కూర్చొని చేసుకోగలిగితే ఏ మూల మన జీవితం మొదలవుతుందో తెలీదు. కానీ దశ దిశలు మన గురించి వ్యాప్తి చెందుతుందమ్మా. మన గురించి, మన విధానం గురించి దశ దిశలు వ్యాప్తి చెందుతుంది. మనం ఏ మూల పుడుతూ పేదవారిగా పుట్టడం మన తప్పు కాదు. ఆ పేదరికాన్ని దాటి ఒక స్థాయికి వెళ్ళకపోవడం మన తప్పు. కాబట్టి పూర్తిగా పేదరికమైనటువంటి నిర్మూలించడానికి ఇది బాగా దోహదపడుతుందమ్మా. అది విషయం. ఓకే, మంచి రెమెడీ గురుగారు. ముఖ్యంగా మూల నక్షత్రం వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అందరూ కూడా చేసుకోవచ్చు. నమస్తే.